వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను, అన్ని ఏం పెట్టి చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, ఆ, మా ఆడబిడ్డలకి ఎవరి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావి మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఆ, ఓ 2-3 అవర్స్. ఓకే మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టెన్సీలో కూడా అవసరం కాబట్టి. ఓకే. అయినా కొత్తగానే ఉంటాయి. ఓ, అంటే ఒకసారి కట్టుకున్న చీర ఇంకా కట్టుకోరు మామూలుగా ముందు అలా ఉన్నాను, ఆ, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. ఓకే. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. ఉమ్, సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే Okay. పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే ఆ, మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు. ఆ, నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా ఉమ్. అభిమానులు సో చూసినప్పుడు. మినిమం శారీ ఒక 50,000 60,000 ఉంటుందా? అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా. అంతే. ఆర్గంజా వెయిట్ లెస్. Hmm. ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ సారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర, ఓకే. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి మంచి శారీస్, ఆ. డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ. నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, ఓకే. తను ఫస్ట్ బాగా చేసేది. Hmm. ఈ మధ్యలో షమ అని, ఉమ్, స్టారీ డ్రీమ్స్, ఓకే. ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. ఓకే. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. Hmm. సో ఆ సిచ్యువేషన్ బట్టి, వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. ఆ. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను, ఓకే. మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. ఉమ్, ఉమ్. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తున్నాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా ఈజీగా ఉంటుంది. జనాల్లో ఉంటాము, ఏ Hmm. యాంగిల్లో ఎటు తీస్తారో తెలీదు, Hmm. వంగి పని చేస్తూ ఉంటాము, అవును. లేదా కూర్చొని రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీకు మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు నేనే. మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్ లేదు లేదు, నేనే మీరే నేనే ఇలా రెడీ అయిపోతారు? అంతే, ఆ? అలవాటు అంతే. ఓకే. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్, నేను అదే ponytail. అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్, ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది, చెమటలకి జనాల్లో తిరుగుతుంటే ఓకే. అస్సలు అవ్వదు. నేను అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఓకే. ఇంక రండి ఫైటింగ్ అన్నట్టుంటుంది. ఓకే. సో ఇప్పుడు జ్యువెలరీకి ఫ్యాన్ ఉన్నారు, శారీస్ కి ఫ్యాన్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి ఫ్యాన్ ఉన్నారు, నా వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్ ఉన్నారు. దానికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకరిద్దరికి నచ్చింది కానీ చాలా మంది 80% ఫ్యాన్సే ఉన్నారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పేది ఏంటి, మీలో నచ్చే ఒక మంచిదంటే? నేనైతే నవ్వు అని చెప్తాను, జగన్ గారు గాని. మెజారిటీ స్మైలే చెప్తారు అందరూ ఒక్క నవ్వుతో. ఫస్ట్ చూడగానే. Hmm. నా గురించి తెలిసిన వాళ్ళు నా మంచి మనస్సు నచ్చుతుంది అంటారు. Hmm. పరిచయం అయితేనే కదా తెలుస్తుంది. Okay. బయట నుంచి చూసే వాళ్ళకి ఆరగెంట్ గా, తిమురుగా ఉంటుంది. Hmm. ఏంటి అమ్మాయి చాలా యాటిట్యూడ్ గా ఉంది అనుకుంటారు, పక్కకు వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఓకే. సో అందరికి నవ్వు పెదాల మీదే ఉంటుంది, కొంతమందికి లోపల నుంచి వస్తుంది. రోజా గారికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మా నాన్నగారి నుంచి వచ్చింది. సేమ్ ప్రింట్, నేను మా డాడీ స్మైల్, నా స్మైల్. సో మా నాన్న ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఓకే. అందుకనేమో నేను బాధగా ఎవరికి తెలియదు. మాక్సిమం ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారని అడుగుతారు నన్ను. నా ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉంది. ఓకే. సో మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన వరం అది. సో ఏది వచ్చినా తట్టుకునే శక్తి భగవంతుడి ఫ్యామిలీ నుంచి వచ్చింది. భగవంతుడు ఇచ్చాడు. ఏదైనా ధైర్యంగా పోరాడే శక్తి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. సో అన్నలంటే ప్రాణం, అంటే భయం. ఇప్పటికి ఎందుకు ఆయన ఇప్పటికి నన్ను 10th క్లాస్ స్టూడెంట్ లా చూస్తాడు, నీకు ఏం తెలీదు అంటాడు. మినిస్టర్ అయినా లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళకి కూడా పెళ్లి చేసే వయసు, ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నాడు అని మా ఆయన దగ్గర కొట్లాడుతుంటా. అక్కడ చెప్పొచ్చు కదా, నా దగ్గర చెప్తే ఏమొస్తుంది అంటాడు మా ఆయన. ఓకే. అక్కడ చెప్పలేక కదా నీ దగ్గర చెప్తున్నాను. పెద్దన్న పేరేంటి? కుమారస్వామి రెడ్డి. కుమారస్వామి రెడ్డి. చిన్న రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేనంతా సో కంటికి రెప్పలా కాపాడుతూ మేమిద్దరం కొట్టుకుంటుంటాం, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా.
ప్రేమించుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. రెండంటే సో మధ్యలో కూడా ఆయనతో భయం కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటాడు, ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఆర్థికంగా కూడా మీకు వచ్చే రెమ్యునరేషన్లు కావచ్చు, లేకపోతే మీరు సంపాదించింది కావచ్చు, అన్నలకి ఎక్కువ వదిలిపెట్టేవాళ్ళు, వాళ్ళే చూసుకునే వాళ్ళు. మొత్తం ఒకనొక పెద్దనే టైంలో చూసేవారు. అన్నల వల్ల కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆమె అనే మాట వాస్తవం అండి. ఏదన్నా మా ముగ్గురిదే కదా. మా అమ్మ నాన్న చనిపోయాక నన్ను వాళ్ళిద్దరే కంటికి రెప్పలా చూసుకున్నారు. Hmm. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా నా కోసమే వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఏది వచ్చినా మా ముగ్గురిదే అది. Hmm. నాది వాళ్ళకి ఇచ్చాను అనేది కాదు కదా. వాళ్ళ సమయము, వాళ్ళ సపోర్ట్, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే లేడీకి చాలా కష్టం కష్టం. సొసైటీలో. అవును, అవును, ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు కదా, మీకు తెలిసే. అవును, అవును. అది ఉన్న రెండు ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు, డామినేటివ్, మెయిల్ డామినేటివ్. సో అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము, అది అది చాలా తప్పు. నాకు మీ టైంలో వాళ్ళకి డైవర్స్ డైవర్స్ అనేది లేదు లేదు. కదా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. Hmm. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. 200%. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, Hmm. టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు. ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు, వాళ్ళు ఎలా ఉంటారు. అవును. వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది. సొసైటీలో ఒక పేరు ఉంటుంది. సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే అవును. వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలు, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా. ఎమోషనల్ బాండేజ్, వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అవును. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం. సో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైంలోనే శుభ్రంగా ఇండస్ట్రీలో శెల్వా గారిని మీరు పట్టారా, మీరు శెల్వా గారిని పట్టారా? ఫస్ట్ ఇయర్ లో 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. ఓ, ఆయన పడిపోయారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు అసలు ఆ లవ్ గివి ఏమీ తెలియదు, Hmm. లాంగ్వేజ్ రాదు నాకు, అదొక పెద్ద టెన్షన్ ఆ తమిళ్. ఓకే. సో ఆ సినిమా షూటింగ్ లో నాకు వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని నేర్చుకోవడానికి సరిపోతుంది, ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. సో మా ఫ్యామిలీ ఆయనకి నచ్చింది. Hmm. మా మదర్, ఫాదర్, మా అన్నయ్యలు, నేను ఆ బాండేజ్ చూసి ఆయనకి నచ్చి మా అమ్మ నాన్నని అడిగారు, నాకు కూడా చెప్పలేదు. ఓకే. మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను వెనకబడి ప్రేమించి మళ్ళీ మీరు నో అంటే నేను గడ్డం పెంచుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను ప్రాక్టికల్, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చితే చేసుకుంటాను అన్నారు. Hmm. సో ఆయన అప్రోచ్ నచ్చింది వీళ్ళకి. 91 లోనే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్లి లేట్ అయింది. యాక్చువల్గా సినిమా రిలీజ్ రోజే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. కానీ మళ్ళీ ఏమనుకున్నాం అంటే అన్నయ్యలు ఇద్దరు నాతో ఉండిపోయారు, అమ్మ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి నాతో ఉండిపోయింది. సో మనం సడన్ గా మన సెల్ఫిష్నెస్ తో వెళ్ళిపోతే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సినిమా వాళ్ళకి మనం చేద్దాము, చేశాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి సమరం స్టార్ట్ చేసాం. ఆ టైటిల్లో ఏంటో కానీ నా లైఫే సమరం అయిపోయింది. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు. మీకా? నాకు తల యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్ అయింది. ఓకే. సో చాలా రోజులు సినిమా 1 year అయిపోయింది కదా. సో అప్పులు అయిపోయి సెట్స్ అన్ని అట్లే ఉండిపోయినాయి కదా, తీయలేక వేయలేక. ఆ రిలీజ్ లోపల బాగా ఇబ్బంది అయింది. సో అవన్నీ క్లియర్ చేసుకొని అందరం సెటిల్ అయ్యే ముందుకి 2000 అయిపోయింది. 2002కి పెళ్లి చేసి 2002కి పెళ్లి. అవును. సో అన్ని ప్రాబ్లమ్ క్రాస్ చేసి 2002 హ్యాపీగా. బట్ 22 సంవత్సరాలు అయిందా పెళ్లి అయిపోయి? 22. సో 11 ఏళ్ళు లవ్, తర్వాత 22 ఏళ్ళ పెళ్లి, 33 years. 33 years. అందరూ అనుకుంటారు రోజా గారి వల్ల శెల్వా గారు భయపడతారు అని, కానీ కొంతమందికి మాత్రమే తెలుసు శెల్వా గారికే వీళ్ళు భయపడతారు. సైలెంట్ గా ఉండే వాళ్ళకి అందరూ భయపడతారు, గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఎవరు భయపడరు. ఎందుకంటే వీళ్ళు కొంచెంసేపు అరుస్తారు మళ్ళీ సైలెంట్ అయిపోతారు అని తెలుసు. కానీ సైలెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పరు, నోట్తో కామ్ ఇలా ఉంటారు, ఇలా అంటారు. పిల్లలు కూడా ఆయనకే భయపడతారు, నాకేం భయపడరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో, ఆయనకే భయపడతారు. అవును. బట్ కౌశిక్ పుట్టే టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా. ఒంగోలు నుంచి వెళ్తూ ఒంగోలుకి ఒక టెంపుల్ ఓపెనింగ్ కి వెళ్ళున్నా, సిద్ధరాఘవరావు 5th month నాకు అప్పుడు. సో ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆ హ్యూమిడిటీ, ఆ జనాలు 1,00,000 మంది పైగా వచ్చారు ఆ రోజు. బ్లీడింగ్ అయిపోయింది 5th month కే. సో అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యా. 2 months హాస్పిటల్లో అలాగే
అయిన తర్వాత 7th month లో పుట్టాడు. చాలా టెన్షన్ 2 months నాకైతే వాడు పుట్టేంత వరకు. ప్రీ మెచ్యూర్ బేబీ. ఆ, అందుకే వాడంటే ఇంకా స్పెషల్ ప్రేమ. ఓకే. ఎక్కువ కేర్ తీసుకున్నా. So ఇప్పుడు బాగున్నారు, 6 feet 6 feet పైన ఉన్నాడు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీస్సులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా? చేద్దామని. వాడికి ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆమెకి చదువుకోవటం అంటే చాలా ఇష్టము. వీడికి డైరెక్షన్ ఆర్ హీరో ఏది సెట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది, అయితే చదువుకుంటున్నాడు, చిన్నోడు కదా.